ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. రేపు చాలా రోజులు అవుతుంది చద్దన్నం చేయక. నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. మిగిలినటువంటి అన్నంలో నేను పాలు అయితే పోసేసాను. పాలు పోసిన తర్వాత కొంచెం పెరుగు తోడేసుకోవాలి. పెరుగు తోడేస్తే రేపటి వరకు మంచిగా ఈ యొక్క అన్నం అనేటువంటి మంచి పెరుగులో తోడుకొని కమ్మటి టేస్ట్ ఇస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాన్ని చేకూరుతుంది. దీంట్లో మనము చిన్న మిరపకాయ వేయాలా నాన్న? ఉల్లిగడ్డ చాలా. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాం అనుకొని మార్నింగ్ తినేటప్పుడు వాటిని అంచుకు పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పెరుగు వేసేసాను కదా, ఆల్రెడీ ఫస్ట్ పాలు పోసి కలిపేసి పెట్టేశాను. తర్వాత పెరుగు వేసేసుకొని ఈ యొక్క పాలు పెరుగు అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం అయితే వాటర్ వేసిన మరీ గట్టిగా ఉంది, అందుకోసమని. మంచి చిక్కటి పాలు పోస్తే రేపు మార్నింగ్కి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది తెలుసా. చలికాలంలో తోడుకోదనేసి పెట్టలేదన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అఖిల్ వద్దన్నాడు, అఖిల్ కోసమే అనమాట. యాక్చువల్గా నేను మా హస్బెండ్ డిన్నరే తింటాము, మిగిలింది లంచ్లో తింటాము, మిగిలింది లంచ్లో తినేస్తాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం లేదు. అఖిల్కి బ్రేక్ఫాస్ట్కి, నాకు మా హస్బెండ్కి అఖిల్ తినగా మిగిలింది లంచ్లోకి అనమాట. ఆరోగ్యానికి అంటే చాలా మంచి. దీంట్లో మనకి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఈ లక్షణాలు అయితే ఈ యొక్క చద్దన్నంలో ఉంటాయి. మనము చల్లన్నం అంటే అబ్బా తినాలా అనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మనం వేడి చేసుకున్నటువంటి అన్నంలో ఉండవు. ఏదైనా ఆరోగ్యానికి మంచిది అంటే అది తినడానికి అంత మంచిగా ఉండదు. అంతే. ఓకేనా, మూత పెట్టేసుకుందాం.